ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చౌక్లోని ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్ర యువకులు కృషి చేయాలని పట్టణ అధ్యక్షుడు కంపగోని సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామిడి కుమార్, కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదేలు, జీలకర మహేష్, నాయకులు భూమయ్య గౌడ్, మహేందర్, చంద్రకిరణ్, కొండకుమార్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమర్ హై ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వారికి ముఖ్యంగా జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం రావడానికి గత కొన్ని సంవత్సరాల నుండి కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం రావడానికి ఎంతో కృషి చేసి అందరికీ దాని గురించి చెప్తూ చిన్న రాష్ట్రాలు ఉండడం వల్ల మనకు లాభాలు ఎలా ఉంటాయో మరి వారందరికీ తెలియజేస్తూ ఈరోజు జయశంకర్ సారు మోటివేషన్ వల్లనే మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరిగింది. మరి కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తూ ఎలా చేయాలి, ఎలా మనము ముందుకెళ్ళాలి అనేటువంటిది వివరిస్తూ తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు కూడా కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి వారికి మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వారు లేనప్పటికీ వారి యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తూ వారి యొక్క ఏదైతే ప్రణాళికలనే వాటిని అన్నింటినీ కూడా కొనసాగిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడానికి మన కేసీఆర్ నడుమించడం జరిగింది. మరి ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత మరి ఎంతో తెలంగాణ అభివృద్ధి జరిగింది. దాన్ని తెలంగాణ ప్రజలు కూడా గుర్తించడం జరిగింది. రానున్న రోజుల్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావడం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు కృషి చేస్తారు. మేమంతా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ గారి ఆశయాల కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఘనంగా జరుపుకోవడం జరిగింది. జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి మార్గదర్శించినటువంటి వ్యక్తి మహానీయుడు మన జయశంకర్ సార్. అతని అడుగు జాడల్లో మన నాయకుడు మన కేసీఆర్ గారు మళ్ళా ఆయన ఆశయాలను పనిలోకి తీసుకొని ముందుండి కొట్లాడి మన తెలంగాణ తెచ్చిన గనుడు మన కేసీఆర్ గారు. అతను మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఎన్నో పేదవారికి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యాలు ముందు నడిపించిన వ్యక్తి మన కేసీఆర్ సార్. అలాంటి తెలంగాణ తెచ్చుకున్న దాన్ని మనము ఆ ఆశయాలు ఏమున్నాయో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చినటువంటి ప్రభుత్వము నీరు గార్చింది. అయినా కూడా ప్రజలందరూ ఏకమై మళ్ళీ మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఎలాగున్నామో అలాగే ఉండి మనము కేసీఆర్కు వెన్నుదానుగా ఉండాలని చెప్పని కోరుతున్నాను. జై తెలంగాణ.